హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ERABOINA'S కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి 4 రకాల స్వీట్ రెసిపీస్ని చూపిస్తున్నానండి. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాల బూరెలు చూపిస్తున్నానండి. ఇది దేవునికి ప్రసాదంగా కూడా పెట్టేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి, తడిది కాదు. అలాగే ఒక పావు కప్పు గోధుమ పిండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి అప్పుడు. అలాగే ఇక్కడ 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు షుగర్ని పొడి చేసైనా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక చిటికెడు ఉప్పు, ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని వీటన్నింటిని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. ఇవి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ కంటే కొద్దిగా చిక్కగా కలుపుకోండి. పాలను ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ పిండి మీకేమైనా పలుచగా అయినట్లయితే ఇంకొద్దిగా రైస్ ఫ్లోర్ను కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోండి. ఒకవేళ బాగా చిక్కగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. కాకపోతే పలుచగా మాత్రం అస్సలు ఉండొద్దండి. కొద్దిగా చిక్కగా ఉన్నా ఏం పర్లేదు, కానీ పలుచగా ఉంటే అస్సలు రావండి సరిగా. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకొని ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈలోపు షుగర్ కూడా కరిగిపోతుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది స్వీట్లలో చాలా బాగుంటుందండి టేస్ట్. నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇలా ఒక గుంట గరిటెను తీసుకొని ఒక గరిటెడు పిండిని ఈ విధంగా తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకొని అందులోకి ఈ విధంగా డ్రాప్ చేయండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. అలాగే ఇది వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా వేడి ఆయిల్ను పైన పోసుకుంటూ కాల్చుకోండి. అది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా 2 వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ని వేసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఇలాగే నేను మరొకటి కూడా వేసి చూపిస్తానండి. ఇలాగే గరిటెడు పిండిని తీసుకొని కడాయిలో పట్టే అన్నీ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ 2 వైపులా కూడా ఈవెన్గా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఒకవేళ పిండిని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసినప్పుడు సరిగా రాకపోతే పిండి పలుచగా ఉన్నట్లండి. అప్పుడు ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకొని కలుపుకొని చేసుకోండి. ఇలాగే పిండి మొత్తం కూడా చేసుకొని తీసుకోండి. అంతేనండి, పాల బూరెలు రెడీ అయిపోయాయి. ఇవి దేవునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అలాగే పొడి బియ్య పిండితోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతాయి. ఇవి 3-4 డేస్ వరకు పాడవకుండా ఉంటాయండి. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన సెకండ్ రెసిపీ వచ్చేసి రవ్వ బర్ఫీ అండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, కానీ నెయ్యి వేసుకుంటే స్వీట్ కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. వదిలేసామంటే అడుగు మాడిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 కప్పుల వరకు వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకోండి. పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి. రవ్వను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చండి. తక్కువ తినే వాళ్ళైతే ఇంకో 1/2 కప్పు తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. షుగర్ కరిగిన తర్వాత ఈ విధంగా లూజ్ అవుతుందండి. మళ్ళీ ఇప్పుడు ఇందులోకి
ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మీరు కావాలంటే ఇందులోకి ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇలా కలుపుకుంటూ ప్యాన్కి మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ప్యాన్కి ఇలా సపరేట్ అవుతుండగా గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్ను కానీ లేదా కేక్ టిన్ కానీ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోండి. తర్వాత ఆ స్వీట్ను ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని పైన ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోండి. మీరు కావాలంటే పైన డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ను బోర్లించి ఇందులోకి ట్యాప్ చేసుకోండి. చాలా ఈజీగా ఊడొస్తుంది. అంతేనండి, రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. వీటిని వేరొక ప్లేట్లోకి పెడుతున్నానండి. అలాగే గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ బాదంను ఇలా కట్ చేసుకొని పెడుతున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ రాఖీ పండుగకు మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. దీనికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు దీన్ని. మీరు ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ అండి. ఇంట్లోనే స్వీట్ షాప్ లాగా గుల్లగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక స్ట్రైనర్ను పెట్టుకొని అందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకోండి. ఈ శనగపిండిని జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా ఉండలుగా ఉన్నా కూడా పోతాయండి. ఇలా జల్లించుకొని ఈ పిండిని రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ని తీసుకోండి. ఒక కడాయిలోకి 1 కప్పు శనగపిండికి 2 కప్పుల షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే వేరొక గంజులోకి 1 కప్పు నెయ్యి, అలాగే 1 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ లేని ఆయిల్. ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు 2 కప్పుల ఆయిల్ తీసుకోండి, ఏం పర్లేదు. అలాగే షుగర్ కడాయిని పొయ్యి వెలిగించి పెట్టుకొని పొయ్యి మీద అందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు మరిగించుకోండి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని అదేవిధంగా వేరొక పొయ్యి మీద ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారు కదా, ఈలోపు ఇక్కడ షుగర్ మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా పాకాన్ని కొద్దిగా తీసుకొని 2 వేళ్ళ మధ్య పెట్టి ఇలా చూస్తే లైట్ తీగ పాకం వస్తుందండి. ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం జల్లించి పెట్టుకున్న పిండిని ఇందులోకి యాడ్ చేసుకొని ఏమాత్రం ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇది బాగా కలపడం కోసం నేను ఇక్కడ విస్కర్ని యూస్ చేస్తున్నానండి. విస్కర్తో అయితే త్వరగా అయిపోతుంది కలుపుకోవడం. చూసారు కదా, ఈ విధంగా ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గర పడుతుంది కదా, అప్పుడు వేడి వేడి ఆయిల్ను ఒక గరిటెతో పోసుకొని అది ఆయిల్ మొత్తం పీల్ చేసుకునేంత వరకు కలుపుకుంటూ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత మరొక గరిటెడు ఆయిల్ను వేసుకొని కలుపుకోండి. పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గరిటెడు ఆయిల్ని వేసుకొని కలుపుకుంటూ ఇదే విధంగా ఇదే ప్రాసెస్తో మనం తీసుకున్న 2 కప్పుల ఆయిల్ అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్తో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గుల్లగా వచ్చేంత వరకు. ఇప్పుడు ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుందండి, ప్యాన్కి కూడా సపరేట్ అయిపోతుంది. ఆ టైంలో మిగిలిన ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని నేను ఇక్కడ ముందే ఒక గంజుకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని పెట్టుకోండి. దీన్ని ఈ గంజులోకి యాడ్ చేసుకొని బాగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా స్మూత్గా అనుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్మూత్గా అనుకున్న తర్వాత దీన్ని వేడి మీద ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసుకోండి. చల్లారిన తర్వాత కట్ చేసుకోవడం అస్సలు రాదండి, అంతా ఊడిపోతుంది. సో వేడి మీద ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు
పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ని ఇలా బోర్లించి అందులోకి ఇలా ట్యాప్ చేసుకుంటే ఈజీగా ఊడొస్తుందండి. చూసారు కదా, ఇలా పీసెస్గా చాలా చక్కగా ఊడొస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలానే పీసెస్ మొత్తం అంతా కూడా సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. నేను ఇక్కడ పీసెస్ కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి. చూసారు కదా అండి, మైసూర్ పాక్ ఎంత గుల్లగా వచ్చిందో. అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అదే టేస్ట్తో ఉన్నాయి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. మన 4th రెసిపీ వచ్చేసి జిలేబీలు అండి. ఇవి బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదాను యాడ్ చేశాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి. కార్న్ ఫ్లోర్ లేనట్లయితే మీ దగ్గర స్కిప్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కూడా. అదేవిధంగా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం వేయకపోతే పెరుగు యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని వీటిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కొద్దిగా జారుడుగా కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకండి, ఎందుకంటే పిండి లూజ్ అయిపోతే జిలేబీలు సరిగా రావండి. ఇక్కడ నేను వాటర్ 1 కప్పు తీసుకున్నాను కదా, ఒక 1/4 కప్పు వరకు కరెక్ట్గా పట్టాయండి నాకు. చూసారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి జారుడుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి, ఎల్లో ఫుడ్ కలర్. ఇది మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, జస్ట్ కలర్ కోసం మాత్రమే వేశాను నేను. వీటిని మిక్స్ చేసుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం కరిగించుకోండి. ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఇలా స్టిక్కీగా అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇది పాకం రానవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి, క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది. అప్పుడు మూత పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోండి దీన్ని. అలాగే ఒక గ్లాసులోకి పాల ప్యాకెట్ కవర్ని కానీ లేదా పైపింగ్ బ్యాగ్ కానీ ఇలా పెట్టుకొని ఈ పిండి బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీ దగ్గర సాస్ బాటిల్ ఉంటే అందులోకి యాడ్ చేసుకోండి, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా యాడ్ చేసుకొని ఈ కవర్ను ఇలా అంచుల వెంబడి చుట్టుకొని ఒక రబ్బర్ను చుట్టుకోండి. మీ దగ్గర ఎయిర్ టైట్ క్లిప్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చండి. పిండి బ్యాటర్ కింద పడిపోకుండా ఉంటుంది. అప్పుడు ఇలా టైట్గా పెట్టేసుకోండి. అలాగే దీని చివరన చిన్నగా హోల్డ్ చేసుకోండి, మరీ పెద్దగా చేసుకోకండి, బాగా పెద్దగా వచ్చేస్తాయి. ఇలా ఈ విధంగా చిన్నగా చేసుకోండి. నేను ఇక్కడ ముందే ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా జిలేబీలాగా వేసుకోండి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఇలా గట్టిగా అయ్యేంత వరకు కాల్చుకొని తీసుకోండి. ఇవి కాలినట్టుగా సరిగా తెలియవండి, కలర్ చేంజ్ ఏం కాదు. ఇలా గట్టిగా అయిన తర్వాత ఆయిల్ మొత్తం నురుగా తగ్గిపోతుంది. అప్పుడు తీసేసుకొని వేడి మీద ఉన్నప్పుడే పాకంలోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు పాకాన్ని బాగా పట్టించండి. ఒకవేళ పాకం చల్లారినట్లయితే మళ్ళీ కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని పాకాన్ని జిలేబీలకు పట్టించండి. ఈ విధంగా పాకం బాగా పట్టిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మళ్ళీ జిలేబీలు వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లోనే ఉంచుకొని వేసుకోండి. బాగా హీట్ ఉండకూడదు, అలా అని బాగా లో హీట్లో ఉండకూడదండి. ఇలా మీడియం హీట్లో ఉండగానే కడాయిలో పట్టే అన్ని జిలేబీలు వేసుకొని క్రిస్పీగా కాలిన తర్వాత తీసేసుకొని పాకంలోకి యాడ్ చేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడే పాకాన్ని బాగా పట్టించండి. ఈ విధంగా పాకాన్ని బాగా పట్టించుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం కూడా చేసుకొని తీసుకోండి.
అంతేనండి, జిలేబీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా అండి, చాలా సింపుల్ కదా. ఈ విధంగా జిలేబీలు చేసుకొని ఇంట్లోనే తినేసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా అండి, 4 రకాల స్వీట్ రెసిపీస్. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీపావళి కూడా వచ్చేస్తుంది కదా, దీపావళి స్పెషల్గా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి టేస్ట్. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.